నాకైతే ఎప్పుడు అలా అనిపించలేదండి. ఎందుకంటే ఎక్కువ మరీ ఆశ పరిగెత్తడము మాకెవ్వరికి ఇంట్లో లేదు. నెక్స్ట్ మేము కూడా ఉన్న దాంట్లో ఏదో హ్యాపీగా ఉంటాం. సో మేము మెయిన్ ఆలోచించేది ఎవ్రీ మంత్ వస్తుంది కదా, మనకి దాదాపు ఒక 350-400 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ టైంకి వెళ్ళిపోతున్నాయా శాలరీస్, సో రెంట్స్ వెళ్ళిపోతున్నాయా, ఇంకా అంతకు మించి ఎక్కువ కూడా ఎందుకంటే హ్యాపీగా జరిగిపోతుంది. సో చాలా బాగుంది. సో ఇంకా ముందు ముందు ఇప్పుడు మనకు కొంచెం మార్కెట్ అటు ఇటు ఉంది కాబట్టి కొద్దిగా ఫ్లక్చువేషన్ అనేది నడుస్తుంది. కానీ ఇంకా మనకి ఇంకొక 1 or 2 years పోతే ఇంకా బాగా పికప్ అవుతుంది. సో అలా అనుకుంటాను నేను. బయట ఎవరిని కూడా కాంపిటీషన్ అనుకోనండి. ఎందుకంటే ఎవరి స్టైల్ వాళ్ళది, వాళ్ళ కాడ ఉన్న కలెక్షన్ మన దగ్గర ఉండదు, మన దగ్గర ఉండేవి వాళ్ళ దగ్గర ఉండవు. మన స్టైల్లో మనం మంచి ఫ్యాబ్రిక్ పెట్టామా, రీజనబుల్ రేట్ పెట్టామా, డెఫినెట్ గా మార్నింగ్ వచ్చి సెలెక్ట్ చేసి పక్కన పెట్టి మార్కెట్ లో అంతా తిరిగి మళ్ళీ వచ్చి ఈవినింగ్ తీసుకెళ్తారు. సో అలా చాలా అవుతుంటాయి మాకు స్టోర్ లో. అది హ్యాపీగా అనిపిస్తుంది. మిగతా షోరూమ్స్ లో నేను చాలా చూసానంటే సెలబ్రిటీస్ ని తీసుకురావడం, వాళ్ళ చేత కొంత ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ అవి చేయడం, యూట్యూబ్ లో కొంత వాళ్ళ చేత మాట్లాడించడం, లేదా ఒక చిన్న పోస్ట్ పెట్టించడం, ఇలాంటివన్నీ చేస్తారు. మీరు ఏమీ చేయట్లేదు ఎందుకు? అంటే అలా అని కాదండి, ఇప్పుడు ఏదైనా లాక్స్ లో ఉండే పని, అవును కదా. సో అది మళ్ళీ మనం మన క్లయింట్స్ మీదే వేయాలి. సో శారీస్ పెంచాలి రేటు, సో అవన్నీ కాస్ట్ పెంచడం ఇష్టం లేదు. సో మనం ఈవెన్ ఒక బోర్డు పెట్టాలన్నా బయట 1 lakh 2 lakhs ఉంటాయి. సో అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఇక్కడి నుంచే కదా. సో నేనైతే యూట్యూబ్ లో ప్రతిరోజు మన స్టోర్ లో ఏం ఐటమ్ ఉంది, ఏం వెరైటీస్ ఈ రోజు వచ్చున్నాయి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అది చూసి అది కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. నాకైతే ఎప్పుడు కూడా ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది, అప్ ఉంది ఏం అనిపించదు. ఇందువల్లే అనుకుంటా. సో మెయిన్ అంతే. నిజంగా ఒక విమెన్ ఇలా బిజినెస్ చేయాలి, ఎనీ బిజినెస్ చేయాలి అని అనుకుంటే కనుక అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే ఏమంటారు? అలాంటి వాళ్ళకైతే ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏ బిజినెస్ మీద ఉందో ఫుల్ క్లారిటీ ఉండాలి. అది లేకుండా చేయొద్దు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ లోనే నేను చాలా మంది చేతులు కాల్చుకున్న వాళ్ళని చూసాను. సో ముందు చాలా ఇంట్రెస్ట్ గా చేసేస్తారు. 1 or 2 months తర్వాత అది కొంచెం పికప్ అవ్వలేదంటే డల్ అయిపోతారు, కంప్లీట్ లాస్ అవుతారు. అలా కాకుండా మనం చేసేది 100% మనకి ఇష్టం ఉండాలి. ఇష్టం ఉండేది చేస్తే మాత్రం మాక్సిమం 90% ఫెయిల్ అవ్వరండి. ఇష్టం ఉండాలి మెయిన్. ఆ వర్క్ ఇష్టం ఉంటే, నేను స్టార్టింగ్ లో 18 hours 20 hours కూడా చేశాను వర్క్ స్టార్టింగ్ లో. అంటే ఒక ప్రింటర్ రాలేదు అంటే నేను ప్రింట్ వేసేసాను. టార్గెట్ ఉంటుంది మాకు. ఇప్పుడు సపోజ్ August 15 వస్తుంది, మాకు ఒక 20 sarees కావాలని స్కూల్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ప్రింటర్ అనుకోకుండా ఫీవర్ వచ్చి రాలేదు. నైట్ డే అని లేకుండా నేను వర్క్ చేయాల్సి వచ్చింది. నేనే చేస్తాను. అంటే ఒక్కొక్కసారి మనం అలా రెడీ ఉండాలి. రెడీ ఉండాలంటే ముందు ఇంట్రెస్ట్ ఉండాలి. నేను ఇది ఒక్కటి చెప్తాను, ఇంట్రెస్ట్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి. ఎక్కడికి పోదు, 100% సక్సెస్ అవ్వచ్చు. మీ ఉద్దేశ ప్రకారం ఇన్నేళ్ల ఈ బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ కూడా మీరు చూస్తుంటారు, ఎన్నో ఏమంటారు కష్ట నష్టాలను కూడా ఓర్చుంటారు. ఎలాంటి సమస్యలను మీరు ఎదుర్కొన్నారు అంటే ఏం చెప్తారు మీరు? సమస్యలు అంటే మనకి స్టాఫ్ లో కొంచెం వచ్చేది ఎక్కువగా. అప్పుడు టైలరింగ్, మనకు కరోనా ముందు మగ్గం వర్క్ టైలరింగ్ చాలా చేసేవాళ్ళమి. ఆ టైంలో చాలా కష్టం అనిపించేది వీళ్ళతో. మా హస్బెండ్ ఉండడం వల్ల కొంచెం ఆయన వాళ్ళని మాట్లాడడం, వాళ్ళని ఇది చేయడం అలా ఉండేది. అదొక్కటి నాకు, మిగతా అంతా ఎక్కడ కూడా నాకు సమస్య అనిపించలేదండి. సో నాకు ఏ ప్లేస్కి వెళ్ళినా మంచి వాళ్ళ ఎలా అంటే ఇంట్లో గెస్ట్ వస్తే ఎలా చూసుకుంటారో అలా చూసేవాళ్ళు. సో ఎక్కడికైనా తమిళనాడు వెళ్ళనివ్వండి, మనకి బనారస్ వెళ్ళినా, కలకత్తా వెళ్ళినా ఎంత బాగా, చాలా బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. దానివల్ల నాకు ఎక్కడా సమస్య అనిపించలేదు. నాకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చిందంటే వాళ్ళకి చెప్పేదాన్ని, మీరు దీంట్లో నాకు ఇలా డిజైన్ చేసి ఇవ్వండి, ఇలా చేసి ఇచ్చేవాళ్ళు. సో ఎక్కడ ఇబ్బంది పడలేదు. శారీస్ అని అంటే ఓన్లీ శారీస్ పెట్టిన సందర్భాలు నేను ఎక్కువ చూసాను. మీ దగ్గర ఐ థింక్ రెడీమేడ్ కొన్ని ఉన్నాయి, కొన్ని మెటీరియల్స్ కూడా పెట్టినట్టున్నారు కదా. అంటే దానికి కారణం ఏమిటి యాక్చువల్లీ? అంటే ఒక పర్టికులర్ ఒక జోనర్కి మీరు ఫిక్స్ అవ్వాలా? ఎందుకని? అంటే మెటీరియల్స్ అండ్ డ్రెస్సెస్ కూడా, రెడీమేడ్స్ కూడా. అంటే స్టిచ్చింగ్ కూడా ఉందండి ఇక్కడ? స్టిచ్చింగ్ లేదు. మెయిన్ ఏంటంటే రిక్వైర్మెంట్, ఎవరు ఏది అడిగితే అది పెట్టడం వాళ్ళ కోసం. కొంత అంటే చాలా మంది వచ్చి
మేము మాకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలి, మేము మెటీరియల్ తీసుకుంటాం అంటే మెటీరియల్స్ ప్రింటింగ్ చేయించేవాళ్ళం. రెడీమేడ్ వాళ్ళకి రెడీమేడ్, ఎవరు ఏది అడిగితే అది పెట్టాం. రైట్. స్టార్టింగ్ లో మాత్రం మీరు అన్నట్టు కొంచెం ట్రబుల్ ఉండింది. ఆ హై క్వాలిటీ వల్ల మనకి కాటన్స్ కానీ ఎందుకు ఇంత రేటు ఉన్నాయనేవాళ్ళు. యూజ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత 5-6 నెలల తర్వాత మళ్ళీ అందరు రావడం మొదలు పెట్టారు. రైట్. యూజ్ అయిన తర్వాత ఎలా ఉన్నాయని. ఒక 15-20 ఏళ్ల క్రితం ఉన్న క్లాత్ డ్యూరబిలిటీ మన్నిక ఇప్పుడు ఎందుకు ఉండట్లేదండి? మెయిన్ మిక్సింగ్ అండి, మెయిన్ మిక్సింగ్. మ్యామ్ అలాగే కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీరు తీసుకునే జాగ్రత్త అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మేము ఏదైనా ఫ్యాబ్రిక్ మనకి క్లయింట్స్ ఏది ఎక్కువ అడుగుతున్నారు, రేంజ్ అండ్ క్వాలిటీ అది చూస్తాము. దాన్ని బెస్ట్గా హ్యాండ్లూమ్లో అండ్ కంపల్సరీ వితౌట్ గమ్తోనే చేయడానికి ట్రై చేస్తాం. సో చాలా వరకు మనం అలా చేసినందువల్ల కాస్ట్ ఎక్కువ అవుతుంది కానీ సేమ్ టైం మనకు కంఫర్ట్ ఉంటుంది. అందువల్ల ఫస్ట్ నుంచి అదే మెయింటైన్ చేస్తున్నాం. గాయత్రి రెడ్డి గారి యూనిక్నెస్ అంటే ఏంటి? ఎందుకంటే ఎందుకు మన షోరూమ్కి వచ్చి ఒక డ్రెస్, ఒక మెటీరియల్, ఒక చీర కొనాలి? ఎందుకంటే ఇన్ని షోరూమ్స్ ఉన్నాయి మనకి. రోడ్ నెంబర్ 36లో బోల్డ్ అండ్ షోరూమ్స్ ఉన్నాయి. మనకున్న యూనిక్నెస్ క్వాలిటీ పాయింట్ అంటే ఒక పాయింట్ ఏం చెప్తారు? 100% ప్యూర్ అండి. మెయిన్ మేము మెయింటైన్ చేయడం. డబుల్ వార్పు తప్ప మా దగ్గర శారీస్ ఏవి కూడా మాక్సిమం ఉండవు. అన్ని ఆల్మోస్ట్ డబుల్ వార్పు ఉంటాయి. 1.5 వార్పు అంటే ఒక ఉప్పాడ శారీస్ తప్ప మిగతా అన్ని డబుల్ వార్పు శారీస్ అండ్ హ్యాండ్లూమ్ శారీస్. 90% హ్యాండ్లూమ్ శారీస్. ఇదే ప్రత్యేకత. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి అన్ని కలర్లు నచ్చకపోవచ్చు, డిజైన్లు నచ్చకపోవచ్చు, కానీ ఫ్యాబ్రిక్ మాత్రం మా దగ్గర ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు నాకు గ్రీన్ నచ్చుతుంది, మీకు రెడ్ నచ్చుతుంది, దానికి నేను ఏం చేయలేను. సో డిజైన్ కూడా మీకు పెద్ద బుట్ట నచ్చచ్చు, నీకు చిన్న బుట్టాస్ నచ్చచ్చు, కానీ క్వాలిటీ అనేది అందరికీ నచ్చుతుంది. సో క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి.